27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అర్థం. ఇంచుమించు ఎన్ని గంటలప్పుడు ఈ మాట మాట్లాడాడట? 3 గంటలప్పుడు మాట మాట్లాడాడట. ఏమని? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ మాట ఎందుకు పలికాడు అని అంటే చెయ్యి విడిచాడు కాబట్టి. అంతేనా? తండ్రి తన చెయ్యిని వదిలేశాడట. ఎప్పుడు వదిలేశాడు? అదే 45వ వచనం చదువుకున్నాం. ఎప్పుడు వదిలేశాడు? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. అంటే యేసు ప్రభువుని సిలువ వేసింది ఎన్ని గంటలకు? 9 గంటలకు. 9 నుండి 12 గంటల వరకు ఏముంది? సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడు. వెలుగుందా? ఉంది. ఎండ మండిందా? మండింది. ఆయన శరీరం అంతా ఎండిపోయిందా? ఎండిపోయింది. ఎప్పుడైతే 12 నుండి 3 గంటల వరకు ఏం జరిగిందట? చీకటి. అంటే సూర్యుడు లేడు, ఎండ మాయమైపోయింది. సృష్టి అంతా కళ్ళు మూసుకుందట. ఏం చేసింది? సృష్టి అంతా కళ్ళు మూసుకుంది. చిమ్మ చీకటి. ఎంత చీకటి అంటే చెయ్యి ఇట్లా తాకితే సాగేంత చీకటి, కట్టిక చీకటి కలిగిందటండి. ఆ కట్టిక చీకటి ఎందుకు కలిగింది అంటే దేవుడు ఇప్పుడు దాకా తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు కుమారుడైన యేసు ప్రభు చెయ్యిని ఏం చేస్తాడు? వదిలేశాడు. అలా వదిలేసినప్పుడు యేసు ప్రభు బిగ్గరగా గట్టిగా కేక వేశాడట. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అంటే ఎన్ని గంటలు చెయ్యి విడిచాడు యేసు ప్రభుని? 12 నుండి 3 గంటల వరకే ఆయన చెయ్యి వదిలేశాడు. ఎన్ని గంటల వరకు? 12 నుండి 3 గంటల వరకు. 12 నుండి 3 గంటల వరకే యేసు ప్రభు చెయ్యి తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడో నేను పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం చెప్పాను. మన అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి కాబట్టి, ఆయన పాప అయ్యాడు కాబట్టి, పాపి చెయ్యి దేవుడు పట్టుకోడు కాబట్టి విడిచేశాడు. అలా విడిచేస్తే ఈయన ఏమంటున్నాడు? నా చెయ్యి పట్టుకో అని కేక వేస్తున్నాడు. తండ్రి చేసింది పాపం చేసింది నేను కాదు కదా, పాపం చేసింది నేను కాదు కదా, నా మీద మోపబడిన ప్రజలందరి పాపాలు కదా, నన్ను పట్టుకుంటే ఏమైతుంది అన్నట్టుగా నా తండ్రి నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొరపెట్టుకున్నాడు. ఎంతగా ఏడ్చాడంటే ఆ ఏడుపు ఎవరు వర్ణించటానికి వీలు పడనంతగా ఏడ్చాడు. అంటే 3 గంటల ఎడబాటు ఆయన భరించలేకపోయాడు. ఎన్ని గంటల ఎడబాటు? 3 గంటలు. 12 నుండి 3 గంటల వరకు ఎడబాటు భరించలేకపోయినాడు. మనము గంటలు మాత్రమే ఎడబాస్తున్నామా దేవుణ్ణి? గంటలు కాదు. రోజులు మాత్రమే ఎడబాస్తున్నామా? రోజులు కాదు. నెలలు మాత్రమే ఎడబాస్తున్నామా? నెలలు కాదు. సంవత్సరాలు మాత్రమే ఎడబాస్తున్నామా? లేదు. నీ శవం ఈ చర్చికి వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావు? ఎడబాస్తున్నావు. అంటే నీకు తండ్రి మీద ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అతుక్కుంటావు. లవ్వర్స్ ఎలా ఉంటారు? ఎంత అతుక్కొని ఉంటారు? నిన్ను నీడను నేనే అన్నట్టుగా ఫీల్ అవుతారు. పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా ఫీల్ అవుతారు.
ఒక గంట సేపు అయింది మనం మాట్లాడి, ఇంకొకసారి మాట్లాడవా? అంత ఫీల్ అయిపోతున్నారా నీ లవర్ కోసం? మరి నీ కోసం ఇంత చేసిన యేసయ్య నీకు నచ్చలేదా? నీ కోసం ఇంత చేయడానికి పంపించిన తండ్రి నీకు నచ్చలేదా? ఆ తండ్రి నీ చెయ్యి విడిచాడని నువ్వు ఎన్నడన్నా గమనించినావా? గమనించలేదండి. మనం స్పర్శ లేదు, మనలో స్పర్శ లేదు. మన స్పర్శ ఎప్పుడు వస్తుంది? తెలివితేటలు ఉన్నప్పుడే మాత్రమే స్పర్శ వస్తుంది. పిచ్చోళ్ళకు స్పర్శ ఉంటుందా? ఎక్కడ పడితే అక్కడ పడుతుంటారు. వాళ్ళ మైండ్ సెట్ బాగుండదు. అంటే నీ మైండ్ సెట్కి ఏమో లోపం వచ్చేసింది అనమాట. అసలు మన టెండర్ ఎలా ఉందో తెలుసా? యేసు ప్రభు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని మొరపెడుతుంటే మనం ఏమంటున్నామో తెలుసా? నా సెల్లా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటున్నామండి. మనం ఏమంటున్నాం? నా సెల్లా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ సెల్లు మనకు ఎప్పుడు పరిచయం అవుతుందో తెలుసా? అమ్మ కడుపులో పిండంగా ఉన్నప్పుడే. ఎక్కడ? అమ్మ కడుపులో పిండంగా ఉన్నప్పుడే ఈ సెల్లు పరిచయం అవుతుంది. మరి గర్భంలో ఉన్నప్పుడు ఎవరిని పరిచయం చేయమని దేవుడు చెప్తున్నాడు? దేవుణ్ణి పరిచయం చేయమని చెప్తుంది. నీ బాల్య దినములో ఎందే నీ సృష్టికర్తను తెచ్చుకోను అంటే బాల్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమ్మ కడుపులోని స్టార్ట్ అవుతుంది బాల్యం. అమ్మ కడుపులో నన్ను పరిచయం చేయండిరా తండ్రులారా అని మనకు చెబితే, ఓ సెల్లా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మనం అంటున్నాం. మన పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం. పడుకోవాలంటే సెల్లే, పువ్వు తినాలంటే సెల్లే, ఎక్కడికన్నా దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాడు కామ్గా ఉండాలంటే ఏమి కావాలి చేతికి? సెల్లే. అంటే సెల్లు ఏమైపోయిందంటే మన జీవితంలో భాగస్వాములు అయిపోయారు. ఇంతకుముందు పెళ్లి చేసేవారు. భాగస్వామి అంటే ఏంటి? ఒక భార్య భర్తను, ఒక స్త్రీ ఒక పురుషుని చేసుకోవటమే వాళ్ళని దాంపత్యం అంటారు, భాగస్వాములు అంటారు. అంటే సరి సమానంగా బ్రతకమని ఆశీర్వదిస్తారు వాళ్ళని. అంటే ఇప్పుడు సెల్లునిచ్చి వాళ్ళను భాగస్వాములం చేసేస్తున్నాం. సెల్లుకు భాగస్వాములం అయిపోతున్నాం. ఇంకా ఈ సెల్లు ఇప్పుడు పట్టుకొని ఆడుతూ పొరపాటున కింద పడింది అనుకోండి, సెల్ ఏమైపోతుంది? రిపేర్ అయింది. రిపేర్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం? ములకలపేట బస్సు వస్తుందా, వేమపల్లి బస్సు వస్తుందా, ములకలపేట బస్సు వస్తుందా? ఎన్ని గంటలకు ఆ బస్సు పోవాలి? అర్జెంటుగా ఏం చేయాలి? సెల్ రిపేర్ చేయించాలి. లేకపోతే పోవదు. లేకపోతే నేను వండిన అన్నం అట్లనే ఉంటుంది గంజులో. అంతే కదా? గంజులు అట్లనే ఉంటుంది, నా పిల్లలు తిన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? చెన్నూరు పోవాలి. ఇప్పుడు చెన్నూరు పోయి రిపేరు చేయించుకొని రావాలి. రిపేర్ చేయడానికి వాడు 1 గంటలో 2 గంటల్లో రిపేర్ అవుతుందమ్మా అంటే ఆ 2 గంటల సేపు కూడా సెలవు లేకుండా బతకలేము మనం. ఏమైందా? అయ్యా అర్జెంట్గా ఒక మాట మాట్లాడుకునేది, సెల్ ఉంటాయేవా రిపేర్ చేసేటోకే అడిగి ఆ సెల్ తీసుకొని మాట్లాడతాం. ఏం మాటలు? ఏం కూరనే అవ్వా, ఏం కూరలో ఉప్పు వేసినావా కారం వేసినావా, నువ్వేం కూర చేసినావు నేనేం కూర చేసినా, నువ్వేం డ్రెస్ వేసుకుంటావు నేనేం డ్రెస్ వేసుకోవాలా. ఇవి మాటలు. ఈ మాటలు మాట్లాడటానికి నీకు సెల్ ఇంత అర్జెంట్ అవసరమైతే నీ కోసం జీవితాన్ని అంతా త్యాగం చేసిన యేసయ్య ఏమైపోయాడమ్మా? యేసయ్య గుర్తుకు రావట్లేదా? యేసయ్య ఎవరి కోసం చెయ్యి వదిలించుకున్నాడు? మనందరి కోసమే కదా. మనందరి చెయ్యి ఆ తండ్రి పట్టుకోవాలనే కదా. మనందరి చెయ్యి ఆయన చేతుల్లో పెట్టేసి ఆయన చెయ్యిని ఏం చేసేసుకున్నాడు? వదిలేసుకున్నాడే. మరి ఆ యేసయ్య నీకు గుర్తుకు రాలేదా? పండుకుంటే నీకు ఎట్లా నిద్ర వస్తుంది నాకు చెప్పాలా? మీకు నిద్ర వస్తుందా? యేసయ్య మీకు అర్థం కాలేదు కాబట్టే మీకు నిద్ర వస్తుంది. యేసయ్య మీకు అర్థం కాలేదు కాబట్టి ఆదివారాలను పోగొట్టుకుంటున్నారు. అర్థమైతే అందరికంటే ముందొచ్చి ఇలా కూర్చుంటావు. అదే తెలుగు మీటింగో ఇంకొక ఏ మీటింగో పెట్టారనుకోండి, ఎవరు ఫస్ట్ ఉంటారు? ఫ్యాన్ కింద దొరకాల చోటు పోవాలా, వినాలా.
అది వింటే ఏమైనా రక్షణ వస్తుందా మనకి? రక్షణ రాని, త్యాగం చెయ్యని ఆ మాటలు వినడానికి నువ్వు అంత ప్రయాసపడుతున్నావే, రక్షణనిస్తానన్న ఈ యేసు మాటల దగ్గరికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు ఆ ఎడబాటును నువ్వు అలాగే కంటిన్యూ చేసేస్తున్నావు? ఏసేమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఏడుస్తున్నాడండి. 3 గంటల ఎడబాటుకే, 3 గంటల ఎడబాటుకే నువ్వు సంవత్సరాలు చివరకు నీ ప్రాణం పోయే వరకు తండ్రిని ఎడబాస్తున్నావే, మరి నిన్నేం చేయాలి? జాగ్రత్త. మరి ముందుంది ముస్సల పండుగ, జాగ్రత్త పడకపోతే ముందుంది ముస్సల పండుగ. ఇంకా రెండవది ఏంటంటే, ఎందుకు ఎడబాసాడు నా తండ్రి అంటే, నా పాపం ఉంది కాబట్టి. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ పాపాన్నంతా కడిగేయాలి. ఏమిటితో కడిగేయాలి? డిటర్జెంట్ సోప్తో కడగాలనా, లేకుంటే ఫ్యాబ్తో కడగాలనా, లేకపోతే టైల్తో కడగాలనా అంటే దేవుడు ఏమన్నాడు? ప్రతి రక్త పొట్టుతో కడగాలి. ఎవరి రక్తం? యేసు రక్తంతోనే కడగాలి. అందుకే యేసు ప్రభు రెండవ పని ఏం చేయాలంటున్నాడంటే, నువ్వు నన్ను వదిలేస్తావా తండ్రి? అయితే నేనే నీ చేయి పట్టుకుంటా చూడనుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రక్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పాపాలు కడగడం మొదలు పెట్టాడండి. ఎందుకు? ఎడబాటు తట్టుకోలేక నా తండ్రితో నేను వెళ్ళాలి, నా తండ్రి చేయి నేను పట్టుకోవాలన్న ఆతురతతో, ఆసక్తితో పాపాలన్నీ కడగడానికి ఒక్కొక్క చుక్క విడుచుకుంటూ కడుగుతూ ఎంత టైం పట్టించాలంటే ఒకసారి చెప్పండి. ఎలా కడగాలి? మనలాగా కాలు కడుక్కొని అని పిల్లలకు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఊకేట పోసుకొని వస్తారు. మెడిమల్ దడిసిందో కాళ్ళ వేళ్ళ మధ్యలో ఉన్న బురద పోయి ఉండదు. కానీ యేసు ప్రభు తన రక్తముతో ఎలా కడిగాడు? మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకము లేకుండా, ముడత లేకుండా కడగాలి. మరి అలా కడగాలంటే ఎంత ఆసక్తితో, ఎంత శ్రద్ధతో కడగాల? ఒకసారి ఆలోచన చేయండి. మన బట్టలు చూస్తాం, అయిపోయి ఫ్రెష్ పెట్టి చక్కగా నీళ్ళల్లో అనే ఎప్పుడు చేస్తాం? శ్రద్ధ ఉన్నప్పుడే. అది ఎప్పుడో మురిగిపోయిన బట్టలు ఉంటేనే. ఇప్పుడు అందరూ ఫ్యాషన్ విషయంలో కొంటున్నాంలే, మనకు కూడా టాలెంట్ పెరిగింది, జ్ఞానం వచ్చేసింది, చక్కగా డబ్బులుంటే చాలు ఏమైనా కొనవచ్చు. చివరకు గిన్నెలు అనే విషయం కూడా వచ్చింది తెలుసా? గిన్నెలు కొనవచ్చు, ఊడ్చేది వచ్చింది విషయం, అన్ని కొనుక్కోవచ్చు. మనం చాలా జాగ్రత్తగా చాలా సుఖపడవచ్చు. ఆ టెక్నిక్ పెరిగింది మనకి. కానీ యేసు తన రక్తముతో ఆ శిలువలో ఆల్రెడీ ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయిన స్థితిలో నా పాపాలను మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకం లేకుండా, ముడత లేకుండా ఎలా కడిగాడని ఎప్పుడైనా ఆలోచించావా? నీ బట్టలు ఉతికేటప్పుడైనా నీకు గుర్తుకు రాలేదా యేసు రక్తం? ఆయన కడిగిన విధానం గుర్తుకు వస్తారా? ఎందుకు వస్తుంది? అసలు ఏసే గుర్తులేడు, ఆయన రక్తం ఏం గుర్తుకుంటుంది? కడిగాడంటండి. ఎట్లా కడిగాడు తెలుసా? మచ్చ లేకుండా, డాగు లేకుండా కడిగేశాడు. అలా కడగడానికి ఎంత టైం పట్టి ఉండాలి? ఇప్పుడు యేసు ప్రభు ఏ టైంకి చనిపోయాడని బైబిల్ చెప్తుంది? 3 గంటలకు చనిపోయాడు. ఎన్ని గంటలకు చనిపోయాడు? 3 గంటలు. 12 నుండి 3 వరకు చీకటి కమ్మింది, కానీ మాటలు లేవు. చెప్పండి నేను మీకు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎంతవరకు? 12 నుండి 3 వరకు. అంటే మాటలు లేవు, అంటే అక్కడ ఏ మాట మాట్లాడలేదు. 9 నుంచి 12 వరకు మాత్రమే 3 మాటలు మాట్లాడాడు.
ఇంకా 3 మాటలు మాట్లాడాలి. పాపాలన్నీ కడగాలి. మరి పాపాలన్నీ కడగాలంటే ఆయనకి ఎంత టైం పట్టిందో ఒకసారి ఊహించుకోండి. నాకు తెలిసి 45 నిమిషాలు పట్టింటుందని నేను అనుకున్నా. అది కరెక్ట్ అని కాదు. ఎక్కువ సమయం పడుతుందా తక్కువ సమయం పడుతుందా? ఎక్కువ సమయం పడుతుంది. అంటే 45 అంటే ఈ 9 వరకు పెద్ద ముందు వచ్చే వరకు ఏం చేశాడు? మన పాపాలన్నీ కడిగాడండి. ఎలా కడిగాడు? కొంచెం కొంచెం రక్తం తీసుకుంటూ కడిగాడు. ఈ మాట మర్చిపోవద్దు మనం. కొంచెం కొంచెం రక్తం తీసుకుంటూ కడిగాడు. అలా కడుగుతూ 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 ఉంటే ఆయనకు బీపీ లో అయిపోయింది. ఏమైపోయింది? బీపీ లో అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది. అంటే రక్తము తగ్గిపోయింది. రక్తం తగ్గిపోతే నాలుక ఏమైపోయింది? ఎండిపోయింది. ఎంతగా ఎండిపోయిందో తెలుసా? ఈ నాలుక ఈ దవడను అంటుకుందట. ఈ నాలుక ఏమైపోయింది? ఈ దవడకు అంటుకుందట. ఆ అంటుకున్న నాలుకని ఇట్లా చేస్తా అన్నామంటే చెయ్యుందా? లేదండి. దవడకు అంటుకున్నా సరే నేను పాపాలు కడగాలి. నా తండ్రి చేయి నేను పట్టుకోవాలి. దవడ అంటుకున్నా సరే నా మీద ఉన్న పాపాలను మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకం లేకుండా, ముడత లేకుండా కడగాలి. కడగాలి కడగాలి అని కడుగుతూనే ఉన్నాడండి. ఎంతగా కడిగాడో తెలుసా? దప్పిక కొనేంతగా కడిగాడు. అంటే 5వ మాట దప్పిక కొంటున్నాను అని చెప్పే లోపల ఏం చేసేసాడు? పాపాలన్నీ కడిగేశాడండి. అంటే 45 నిమిషాలు మన పాపాలన్నీ కడిగేశాడండి. మన పాపాలన్నీ కడిగేశాడు. టీవీలో ఒక యాడ్ వస్తుంది, మీకు తెలుసా? టీవీ చూడాలి మీరు పరిశుద్ధులు, కానీ నేను చూసాను. టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఒక చిన్న పాప ఇలా పెన్ను పట్టుకొని ఏమంటదంటే, వినండి వినండి వినండి, 3 సంతూర్ సోపులు కొంటే ఒక పెన్ను ఫ్రీ 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 అంటదండి. ఎలాంటి పాప తెలుసా? 8 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు ఆ పాపకి. ఆ పాప నిలబడి ఈ మాట, ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పేసరికి ఆ యాడ్ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు? సంతూర్ సోపు కొన్నారు. కొంటే ఏమొచ్చింది? పెన్ను ఫ్రీ వచ్చింది. చక్కగా వాళ్ళంతా గడుపుకున్నారు, పెన్నుతో చక్కగా రాసుకున్నారు, మంచిగా బతికారు. అలాగే యేసు ప్రభు కూడా సిలువలో నిలవబడి మనందరితో ఒక మాట అన్నాడు తెలుసా? వినండి వినండి వినండి, నా మాట వింటే మీకు పరలోకం ఫ్రీ 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 అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? వినండి వినండి వినండి, నా మాట వింటే మీకు పరలోకం ఫ్రీ 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 అని చెప్పాడండి. మరి మనకి ఏ యాడ్ నచ్చిందో తెలుసా? ఏ మాట నచ్చిందో తెలుసా? సంతూర్ సోప్ యాడ్లో చిన్న పాప, 8 సంవత్సరాల పాప నిలబడి చెప్పిన యాడ్ నచ్చింది. మీకేం తెలుసా అమ్మ సంతూర్ సోప్ విషయం? సంతూర్ సోప్ ఏం పని చేస్తుందో తెలుసా? మనిషి ఒళ్ళు మీద ఉన్న మురికి కడుగుతుంది. రెండవది బట్టలు కూడా ఉతుకోవచ్చు తెలుసా? సంతూర్ సోప్తో ఏం ఉతుకోవచ్చు? బట్టలు ఉతుక్కోవచ్చు తెలుసా? అంతెందుకు, ఆ సంతూర్ సోపుకున్న కవర్ ఉంటుంది కదా పైన, ఆ కవర్ను బట్టల మధ్యలో పెట్టి బట్టలు సువాసన వస్తాయి తెలుసా మీకు? అసలు ఇన్ని పనులు చేసి సంతూర్ సోపు ముఖ్యమా? ఏదో 2026 సంవత్సరంలో చెప్పిన మాట ముఖ్యమా? ఆ మాట చెల్లుతుందో చెల్లదో మాకేం తెలుసు అని మనం అనుకుంటున్నాం. అందరి మాట పక్కన ఉంచండి. యేసు కోసమే బ్రతుకుతానని నీ మనస్సాక్షితో చెప్పి బాప్తిసం తీసుకున్నావే, మరి నీకెంతగా నచ్చిందమ్మా యేసు మాట? నీకెంతగా నచ్చిందయ్యా నీకు యేసు మాట? సంసారాన్ని మోయలేక ఈదలేక కుళ్ళి కృషించిపోతున్నారా మగవాళ్ళారా మీరు? పిల్లల్ని కని పెంచలేక క్షీణించిపోతున్నారా ఆడవాళ్ళారా మీరు? యేసు మాట గుర్తుకు రాలేదా? యేసు రక్తము సంతూర్ సోపు కంటే ముఖ్యమైందా? యేసు రక్తము పక్కన పెట్టి, సంతూర్ సోపును పక్కన పెట్టి
ఏ సోపు ఏది మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకం లేకుండా కడిగింది మీరే చెప్పండి? యేసు రక్తం కాదా? అలా కడిగి ఉన్నందుకే కదా నువ్వు బట్ట కడుతున్నావు. అలా కడిగి ఉన్నందుకే కదా నిన్ను పరలోకానికి ఉచితంగా నడిపిస్తానంటున్నాడు. యేసు రక్తాన్ని చులకన చేస్తున్నావు, జాగ్రత్త. ముందుంది ముసళ్ళ పండుగ. తర్వాత ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు మూడో మాట అలా పలికి అలా కడిగేసి నాలుగో మాట పలికి 5వ మాట 6వ మాట 7వ మాట చెప్పి అలా అటుక్కుమని తండ్రి చెయ్యి పట్టేసుకున్నాడండి. ఏ లోపల? 3 గంటల లోపల. అంటే 3 గంటల 1 నిమిషం మొదలుకొని 3 గంటల 59 నిమిషాల లోపల 4 మాటలు మాట్లాడాడు. మనందరి పాపాలు, ఎంతమంది మన పూర్వీకుల పాపాలు, మన పాపాలు, మనకు పుట్టబోయే వాళ్ళ పాపాలు కూడా కడిగేశాడండి. అలా కడిగి లటుక్కుమని చెయ్యి తండ్రితో పట్టేసుకున్నాడండి. పట్టేసుకున్న తర్వాత అన్న మాట అదే 7వ మాట. అది మనకి మళ్ళీ వివరంగా ఉంటుంది. 7వ మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్న తండ్రి అన్నాడు. మనం అంటున్నాడా? చస్తే ఏ గొడవ లేదట. పాట ఉంది ఏంటి? చస్తే ఏ గొడవ లేదా? చస్తేనే ఉంది గొడవంతా. చస్తే ఏ గొడవ లేదని పాట కట్టినారు. ఆ పాటలు పాడుకుంటున్నాం, డాన్సులు వేసుకుంటున్నాం, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతున్నాం. ఎంత మట్టుకు అర్థమైందమ్మా యేసు మాట? అలా లట్టుకుమని పట్టుకోవడం అంటే కోతి పట్టు అంటారు. కోతి చూసారా మీరు? ఎందుకు చూడాలి? చక్కగా చూసారు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది కోతుల విలువలు. కోతి తన బిడ్డను అలా పట్టుకొని అత్తించుకోదండి. కోతి ఏం చేస్తుంది? ఆడ కూర్చుంటే ఆ కోతి కడుపు దగ్గర ఉన్న బిడ్డ లేసి అదంతా తిరుగుతూ దాని చూపు ఎక్కడ ఉంటుంది తెలుసా? మా అమ్మకెళ్ళే ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుందని తనకు తెలుసు. అందుకే అట్లా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళమ్మ కొంచెం కాలిలా కదిలింది, ఆ శబ్దం వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను గట్టి పట్టుకుంటారు. ఎంత గట్టిగా అంటే ఈ చెట్టు నుండి మరో చెట్టు మీదకి ఎగిరిన పడకుండా ఉండేటట్టుగా అత్తుక్కొని పట్టుకుంటుందండి. అలా పట్టుకున్నాడండి యేసు ప్రభు. నన్ను వదిలిపెడతావా డాడీ? నువ్వు నన్ను వదిలేస్తావా? నీ కోసం ఎంత కష్టపడ్డానే. ఒక్కరోజు కూడా నిన్ను కంట మీద తెప్పించానా? 3.5 సంవత్సరాలు భూలోకంలో బ్రతికి, 33.5 సంవత్సరాలు బ్రతికి ఏ రోజు నేను బాధ పెట్టలేదు కదా డాడీ. నన్ను ఎందుకు వదిలేసావు డాడీ? ఇంకా నేను పట్టుకుంటా చూడు నిన్ను అనుకొని 3 గంటల 59 నిమిషాల లోపల అంతా సమాప్తం చేసేసి వెంటనే గట్టిగా పట్టేసుకున్నాడండి తండ్రిని. అలా పట్టుకుంటున్నామండి మనం? అలా పట్టుకున్నామని ఆశ ఉందా అండి మనకి? అలా లేదు. ముందుంది ముసల. ఏం చేస్తాడో తెలుసా? అలా బ్రతకకపోతే, ఇంత చేసిన ఈ యేసయ్యను నువ్వు స్వీకరించకపోతే ఏం చేస్తాడో చూడండి. మత్తయి సువార్త ఇప్పుడు తీయండి. బైబిల్ అందరూ తీయాలా? ఈ రెఫరెన్స్ అండర్లైన్ చేసుకోవాలా? మీ హృదయాల్లో రాసి పెట్టుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త అందరూ తీయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అందరూ తీయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహాన్నే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను, రెండవది దేహాన్ని కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడండి. భయపడకపోతే ముందు
జరుగుతుంది ముసళ్ళ పండుగ. ఆ పండుగనే ఇది. ఏ పండుగ జరుగుతుందో తెలుసా? నిన్నెక్కడేస్తాడట? నరకములో వేస్తాడంట. ఎలా వేస్తాడు? ఆత్మ మాత్రమే పోతుంది, ఈ మట్టిలో కలిసిపోతుంది అని అనుకుంటున్నారేమో. ఈ మట్టి శరీరాన్ని కూడా ఎక్కడేస్తాడట? నరకములో వేస్తాడు. జాగ్రత్త. ముక్కు పుల్లలు పెట్టుకొని, గొంతుకు నక్లెస్లు వేసుకొని, సింగారించుకొని తిరిగిన ఈ దేహాన్ని కూడా అక్కడేస్తాడు. ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింప చేస్తాడు. కనికర స్వరూపుడు నీ వలన నా వలన క్రూరుడైపోయాడండి. క్రూరత్వం అంటారు దీన్ని. క్రూరుడైపోయాడు. క్రూరుడైపోయి నిన్ను నశింప చేస్తాడట. నశించిపోవడం అంటే కొంచెం కాల్చుడు కూడా కాదు, కాలుతూనే ఉంటావు. అక్కడ సత్తే ఇవ్వడం లేదన్నారు కదా, చచ్చినాక ఉంది బ్రేక్ డాన్స్. నరకంలో ఏం చేస్తావు? బ్రేక్ డాన్స్ చేస్తావు, స్టెప్పులు వేస్తావు చిరంజీవి లాగా, చక్కగా ఎగురుతావు. అప్పుడు నరకంలో వేసినప్పుడు ఏం జరుగుతారో యెషయా గ్రంథంలోనికి వెళ్ళాలి. మళ్ళీ తీయాలి ఈ వచనం మీరందరూ. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. నరకంలో కేవలం కాలుతాం, ఎగురుతాం, డాన్స్ చేస్తాం అనే కాదు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. బయట ఏం చేస్తున్నారమ్మా? ఎవరు బయట ఉండేది? మగ పిల్లలు ఉన్నారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అందరూ చదవండి వాక్యం, కంటతో చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. వచ్చే సంవత్సరం వరకు గుర్తుండిపోవాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి చదువుతున్నామమ్మా. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి నీ పేరు పెట్టుకోండి అక్కడ. నిన్నే చూసి ప్రేతను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనముల రాజులను అందరినీ వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా పోటీ వాడవైతివా అంటారంట. ఏమంటారంట? నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా పోటీ వాడవైతివా అంటాడంటండి. ఎవరు? నువ్వు సువార్తకెళ్ళి ఉంటే, సువార్తకెళ్ళి కరపత్రిక ఇస్తూ చుట్టగాలి డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి నువ్వు కరపత్రిక ఇచ్చి, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకో, ఎక్కడికి పోతావు? పరలోకానికి పోతావు అని నువ్వు చెప్పావు భూలోకంలో. ఆ చెప్పిన వ్యక్తి వినక ఎక్కడికి వచ్చేసాడు? నరకానికి వచ్చేసాడు కదా. ఇప్పుడు నువ్వు కూడా యేసు కొరకు ప్రకటనగా ఎక్కడికి వెళ్ళిపోయావు? నరకానికి వెళ్ళిపోయావు కదా. అప్పుడు నీకు ఇక్కడ శరీరం ఉందో, అక్కడ కూడా ఆ శరీరం ఉంది కదా. ఉందా లేదా? గుర్తుపెట్టుకోండి, ఉంటది. ఆ శరీరం ఎట్లా అంటే కాలిపోదు. ఈ శరీరం కాలిపోతుంది, ఆ శరీరం కాలిపోదు. మహిమ దేహం నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది. అగ్నిలో కాలుతూ బాధపడుతూ వేదన పడుతూ ఉన్న శరీరం నరకంలో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ శరీరము చూసి గుర్తుపట్టి, ఏమై నేను సుట్ట తాగుతుంటే నువ్వు బలి చెప్తావు కదా యేసుప్రభువు నమ్ముకోని, మరి నువ్వు కూడా మా పోటీ వారు వేదిగా, నువ్వు కూడా మా అలాగనే బతికినావా, మా దగ్గరికి వచ్చినావు. నువ్వు ఏం బతుకురా నీ బతుకు, ఏం బతికే నీ బతుకు అంటారట. నా సొంత వాక్యం కదా. ఏ వాక్యం ఇది? దేవుడు మన కోసం రాయించిన మాట నేను మీకు చెప్తున్నా. చెప్పకపోతే నాకు శిక్ష, వినకపోతే మీకు శిక్ష. కాబట్టి ఆ యాతన భరిస్తారా మీరు? ఎవరన్నా ఒక మాట అంటేనే మాట కూడా అనాల్సిన పనులే అమ్మ. మన ముందర ఉంచారనుకోండి, మనం ఇట్లా పోతుంటే మన ముందర ఉంచున్నారు. ఉంచితే ఏమొస్తాం?
నన్ను చూసి వచ్చింది. చెప్పుకొని ఏంటే నన్ను చూసి ఉంచుతావా ఏం చేసినావు అయ్యారు అమ్మలు అన్ని తీసుకుని అవునా కదా? అంటే ఇప్పుడు ఆడ నరకంలో కూడా ఇదే మాట అంటున్నారు, నువ్వు కూడా మా దాంట్లో చేస్తే నువ్వు కూడా మా బోటి వాడు చేస్తే అంటే అప్పుడు నువ్వేం చేయాలా? అక్కడ ఊరేసుకున్నావు అంటే ఫ్యాన్ దొరకదు, ఊరేసుకోవడానికి చీర దొరకదు, ఏం దొరకదు? చీర దొరకదు, ఫ్యాన్ దొరకదు. ఇంకా యాతన చూడు దేవుడా, ఎలా ఎంత యాతన? యుగ యుగాలు రాసి పెట్టుకోండి, యుగ యుగాలు యాతన పడాలి, జాగ్రత్త. ముందుంది ముసలి పండుగ అంటే ఇదే. ఆ పండుగలో మీ డ్యాన్స్ చూడాలి. ఎక్కడి నుండి చూస్తామో తెలుసా? మేము పరదేశం నుండి చూస్తాం. ఎంతమంది నరకానికి పోయి డ్యాన్సులు చేస్తున్నారు. కాబట్టి ఆ చోటికి మీరు పోకూడదని, ఆ చోటికి మీరు అందరు పోకూడదనే మేము ఇంత కష్టపడుతున్నాం. మీ నుండి మేము ఏది ఆశించడం లేదండి. మీ డబ్బులు మాకు అనవసరం వద్దు, మీ ఆస్తులు మాకు అవద్దు. మీరు వచ్చి వాక్యం వినండి. యేసు మాట వింటే పరలోకానికి వెళ్తారు, యేసు మాట వినకపోతే నరకానికి వెళ్తారు. అక్కడ మా బోటి వాడగా అని ఎగతాళి భరించాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రార్థన చేస్తాం.